ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. యేసుప్రభు పుట్టినప్పుడు ఇంత అనుకూలంగా లేదండి. యేసుప్రభు రక్షకుడు ఈ లోకంలో జన్మించడానికి కొంతమంది వెల చెల్లించారు. మీకు తెలుసా, మరియమ్మ గారి దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చినప్పుడు ఆమె అన్న మాట ఏంటో తెలుసా? దేవుని చిత్తం నా జీవితంలో జరుగును గాక అన్నది. ఆ మాట అనడానికి దమ్ముండాలి. ఎందుకో తెలుసా? కన్యక గర్భవతి అయితే మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపబడాలి. అండ్ షీ టుక్ రిస్క్ ఫర్ ద సేవియర్. రక్షకుని కొరకు తెగించింది మరియమ్మ గారు. రెండోది, ఆమెకి ప్రదానం చేయబడింది. సడన్గా అమ్మాయి గర్భవతి అయితే అబ్బాయి వదిలేయాలని అనుకున్నాడు కూడా కదా యోసేపు గారు. షీ టుక్ రిస్క్. తన పెళ్ళి చెడిపోయినా పర్వాలేదు అనుకున్నది. మొదటిది, తన ప్రాణం పోయినా పర్వాలేదు, రక్షకుడు ఈ లోకానికి నేను పరిచయం చేయాలనుకుంది. రెండోది, నా పెళ్ళి పాడైపోయినా పర్వాలేదు, రక్షకునికి ఈ లోకానికి నేను పరిచయం చేయాలని. మూడోది, నజరేతు నుండి బెత్లెహేముకు వెళ్ళాలి. నిండు చూలాలు 122 కిలోమీటర్ల ప్రయాణం. నజరేతు దొంగల చేత నింపబడినటువంటి ప్రాంతం. షీ టుక్ రిస్క్. బెత్లెహేములో ప్రభు జన్మించాలి గనుక ఎంత ప్రయాసైనా అక్కడికి వెళ్ళాలి. ఈ రోజులలో గర్భిణీ స్త్రీలకు డాక్టర్ ఇచ్చే అద్భుతమైన సలహా ఏంటో తెలుసా? టేక్ బెడ్ రెస్ట్. బట్ తనకి బెడ్ రెస్ట్ లేదు. ప్రయాణం 122 కిలోమీటర్ల ప్రయాణం. రక్షకుని పరిచయం చేయడానికి మరియమ్మ గారు తెగించారు, యోసేపు గారు తెగించారు. మనుషుల మాటలు పట్టించుకోవాలి. దేవుని దూత చెప్పిన కారణంగా ఆమెను యాక్సెప్ట్ చేశాడు. మనుషులు పిచ్చోడు అనుకోవచ్చు యోసేపు గారిని, బట్ హీ టుక్ రిస్క్ ప్రభువుని పరిచయం చేయడానికి. ప్రియులారు, ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చి తిరిగి మళ్ళీ రాకుండా వెళ్ళిపోయినప్పుడు హేరోదుకు కోపం వచ్చి 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరినీ వధించమని ఆజ్ఞ జారీ చేశాడు. ప్రియులారా, మీకు తెలుసా చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? దాదాపుగా 14,000 మంది చిన్న బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు ఫర్ ద సేక్ ఆఫ్ ద సేవియర్. 14,000 మంది వధించబడ్డారు. రామాలో అంగలార్పు వినబడింది. యాజ్ ఎ క్రిస్టియన్ ఐ వాంట్ టు ఛాలెంజ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు నామమున సవాల్ విసురుతున్న, పండుగ చేసుకో, రక్షకుని పరిచయం చేయి. టేక్ రిస్క్ ఫర్ ద సేవియర్. ఏదో కూర్చొని పండుగ చేసుకొని పబ్బాలు చేసుకొని పైన స్టారు కింద మురుకులు కొత్త బట్టలు, ఓకే గో హెడ్. రక్షకుని హృదయ వాంఛేందో తెలుసా? అడగండి క్రిస్మస్కి, ప్రభు వాట్ ఈస్ యువర్ డిజైర్, టెల్ మీ, ఐ వాంట్ టు డూ దాట్. హీ సేస్, ఏమంటాడో తెలుసా? ఐ వాంట్ లాస్ట్ సోల్స్. నశించిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు, వారు నా యుద్ధకు రావాలి, వారు నా యుద్ధకు రావాలి. ఎవరు పరిచయం చేయాలి? రక్షించబడిన వారి యొక్క ప్రతి ఒక్కరి బాధ్యత నశించిపోతున్న వారికి రక్షకుని పరిచయం చేయడం. ఈరోజు ఈ సవాలు విసురుతున్న ఈ సంవత్సరంలో కొన్ని ఆత్మలనైనా ప్రభు కొరకు సంపాదిస్తావా? కొన్ని జీవితాలనైనా ప్రభు నామమున వెలిగిస్తావా? లేదా సంవత్సరానికి సంవత్సరం పండుగ భజన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటావా? ఒకవేళ నిజంగా రక్షణ యొక్క విలువ నీకు అర్థమైతే, నశించిపోతున్న వారు ఉన్నారు, ఇంట్రడ్యూస్ సేవియర్ టు ద లాస్ట్ సోల్. వారికి పరిచయం చేయండి.